ఏపీ డిప్యూటీ సీఎం పదవి నుంచి పవన్ కళ్యాణ్ తక్షణమే డిస్క్వాలిఫై చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. పంచకుట పోలీస్ స్టేషన్లో పవన్ పై 14 సెక్షన్ల కింద గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ తరపున ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పిచ్చికుక్క కలిసినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన మాటలు దేశంలో శాంతి సామరస్యాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. మొత్తం 14 సెక్షన్లను పవన్ కళ్యాణ్ ఉల్లంఘించారన్నారు. అయోధ్య రామాలయ కార్యక్రమానికి కల్తీ జరిగిన లక్షల లడ్డును పంపించారన్న ఆరోపణ తీవ్ర నేరమన్నారు. అయోధ్య కార్యక్రమం జరిగింది జనవరిలో అయితే కల్తీ విషయం బయటపడ్డది ఆయన డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న జులైలో అని అన్నారు. పంచగుట్ట పోలీసులతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా సిబిఐలకు ఫిర్యాదు కాపీలను పంపినట్లు తెలిపారు. మీకు పరిచయం చేస్తాను. ఇది నేను అఫీషియల్ ఇక్కడ ఈ సబ్జెక్ట్ అసలు అక్కడ పెద్ద ఇష్యూ ఉన్నట్టు నాగార్జున డిఫమేషన్ కేసు వేసారు కదా, అది ఆల్రెడీ అది పోస్ట్పోన్ వస్తున్నానండి. సో ఇదేంటంటే పవన్ కళ్యాణ్ ఈ మధ్యన మాట్లాడుతున్న తిరుపతి లడ్డు డెరాగటరీ స్టేట్మెంట్స్ ఏంటి, ఇన్సైటింగ్ అని 14 సెక్షన్స్ 14 సెక్షన్స్తో నేను అఫీషియల్గా పంజగుట్ట పోలీస్ స్టేషన్ అండర్లోనే కదా ఆపర్చునిటీ వాళ్ళని అమెరికా ఉంటున్నాను కాబట్టి నేను వచ్చి మీకు అఫీషియల్గా కంప్లైంట్ ఇస్తున్నాను. ఇమీడియట్గా ఆయన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని, బేస్డ్ ఆన్ ది సెక్షన్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని, తర్వాత అరెస్ట్ చేయమని, ఇది మీకు ఇచ్చిన యాక్షన్ కాపీ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ వీళ్ళకి కాపీలు పంపిస్తున్నాం. మీరు దీన్ని ఎఫ్ఐఆర్ చేసి 2024లో 40 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు పోలీస్ స్టేషన్కి ఇక్కడికి రాలా. 1-2 times డీజీపీని కలిసా. ఇక్కడ పోలీస్ ఆఫీసర్ని కలిసి పవన్ కళ్యాణ్ మీద 14 సెక్షన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఏంటి, ఆయన తిరుపతి లడ్డూ గురించి మాట్లాడుతూ 1,00,000 లడ్డూలు కల్తీ చేసి అయోధ్యకు పంపించారని అబద్ధం. ఇన్వెస్టిగేషన్ అయిందే జూన్లో, అయోధ్య ఓపెనింగ్ జనవరిలో. వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే, ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే. అలాగే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మనోభావాలు, ముఖ్యంగా ఆయన హిందువుల్ని కించపరుచుతున్నాడు. ఇన్సైటింగ్ వైలెన్స్ 14 సెక్షన్లు పెట్టాను ఇందులో. అండర్ ఆర్టికల్ 8 ఆయన్ని ఇమీడియట్ గా డిస్క్వాలిఫై చేయాలి. ఉప ముఖ్య మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలి. ఆయన్ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే చట్టానికి ఒక ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ అబౌవ్ కాదు. ప్రెసిడెంట్ వివి గిరియే కోర్టుని అటెండ్ అయ్యవలసిన రోజులు ఉన్నాయి మన ఇండియన్ డెమోక్రసీలో. కనుక ఈరోజు నేను 40 సంవత్సరాల తర్వాత నేను పోలీస్ స్టేషన్కి ఇక్కడ హైదరాబాద్లో నేను ఇక్కడే ఉంటున్నాను కనుక వచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే తక్షణమే ఆయన నోరు మూయించాలి. నేను అనేక సార్లు మీడియాలో చెప్పాను, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు పిచ్చుకొక్క కరిచినట్టు వాగొద్దు. ఏవో మాట్లాడుతున్నావు, అవన్నీ రాంగ్. నీకు ఎవరు స్క్రిప్ట్ ఇస్తే ఈ సినిమా ఫీల్డ్ లాగా నువ్వు చదివేస్తున్నావు, అది చట్ట విరుద్ధం. అవన్నీ రుజువులతో సహా ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తక్షణమే న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. తద్వారా
145 కోట్లు భారతీయులకు, ముఖ్యంగా 100 కోట్ల హైందవులు మనోభావాలు దెబ్బతీశాడు. తిరుపతిని డిఫేమ్ చేశాడు, లడ్డూని డిఫేమ్ చేశాడు, ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ లేకుండా మిస్లీడ్ చేశాడు. నువ్వు అనుకుంటున్నావా పవన్, నేను సనాతన ధర్మం అంటే ఎవడైనా నమ్ముతాడా? నువ్వే అన్నావు నేను క్రిస్టియన్ని బాప్తిజం తీసుకున్నానని. మొన్న నువ్వు రిజిస్టర్ చేయించావు నీ కూతురు హిందూ క్రిస్టియన్ అని. సనాతన ధర్మం అయితే ఇవన్నీ విరుద్ధులు కదా. ఎవరో క్రేజీ వాళ్ళు తప్ప ఎవరు నిన్ను నమ్మరు. నేను ముస్లిం గౌరవిస్తున్నాను అన్నావు, బీఫ్ తింటాను అన్నావు, స్వామి వివేకానందని మిస్లీడ్ చేస్తున్నావు. కనుక తక్షణమే నువ్వు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఆంధ్రప్రదేశ్లో స్పీకర్